నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ విజయ్ కిరణ్ గారు. నమస్తే అండి. విజయ్ గారు, ఏపీ అంతటా కూడా ప్రస్తుతం కొలికిపూడి గారు వర్సెస్ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారి ఇష్యూ పెద్ద దుమారమే రేగుతోంది. మీరేం చెప్తారు? ముందుగా మీకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. కొలికిపూడి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా మీరు చూస్తే వైసీపీకి సంబంధించిన ఒక లీడర్ ఇల్లు కూల్చడానికి బుల్డోజర్ వేసుకొని వెళ్ళాడు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. రాజకీయ పార్టీలు అధికారాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎవరిపైనా కూడా మనం డైరెక్ట్గా ఎమ్మెల్యేగా ఒక గౌరవప్రదంగా ఒకసారి ఒక పార్టీ తరఫున గెలిచినప్పటికి కూడా ఆ నియోజకవర్గంలో ప్రజలందరికీ నువ్వు ఎమ్మెల్యే అవుతావు. అటువంటి దాంట్లో ప్రజల దృష్టిలో ఇదేదో ఒక నియోజకవర్గం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వైసీపీ లీడర్ ఇల్లు మంది మార్పులను వేసుకొని బుల్డోజర్ తీసుకుని వెళ్ళి కొడుతున్నాడు అనేటువంటిది మంచి సంప్రదాయంగా పార్టీకి చెడు చేసేటువంటి కార్యక్రమాలు. అంటే నువ్వు గెలిచిన వెంటనే పార్టీకి నష్టం చేసే కార్యక్రమం, దాన్ని పార్టీ ఒప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది నువ్వు కొత్తగా అయ్యావు కాబట్టి నీకు తెలిసి ఉండకపోవచ్చు అని చెప్పి చాలా గౌరవంగా చాలా సహనంగా ఆయనకి చెప్పారు. అది అయిన తర్వాత కూడా ఆయనకు ఉన్నటువంటి ఎజెండా ఏంటి అనేటువంటిది హిడెన్గా పెట్టి ఆయన రకరకాలుగా ఆ 20 సంవత్సరాల ఆ పార్టీని, తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉన్నా లేకున్నా జెండాను పట్టుకొని మోసే కార్యకర్తల పైన నీ ప్రతాపం ఏంటి? తప్పు కదా. ఏ పార్టీ అయినా సరే స్థానికంగా ఉండే ఎమ్మెల్యేని చూసేసేది చాలా తక్కువ పర్సెంట్. కార్యకర్తలు ఆ ప్రాంత ప్రజలు వేసి గెలిపిస్తారు ఎవరినైనా సరే. కానీ మనం ఏదో పెద్ద లీడర్లు అనేటువంటి ఆలోచన తప్పుడు ఆలోచన అవుతుంది. ఆయన ఏదో పెద్ద సూపర్ స్టార్ నేను కాబట్టే నేను గెలిచాను, 20 సంవత్సరాల నుంచి ఇక్కడ లేదనేటువంటి మాటలన్నీ కూడా అతని యొక్క అహంకారపూరితమో లేదా అజ్ఞానమో అయి ఉండొచ్చు. పేరుకి ఎక్కడో చదువుకున్నాడు, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ అయినప్పటికి కూడా సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అతని గురించి రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. నేను ఇక్కడ ఆయన ఏదో చిన్ని గారిని తిట్టాడనో, లేదు చిన్ని గారికి కొలికిపూడికి మధ్య వివాదం వచ్చిందనో నేను కొలికిపూడి గురించి మాట్లాడట్లా. మొదటి నుంచి కూడా అతని విధానం, వ్యక్తిత్వం ఏ విధంగా ఉండేటువంటి దానిపైన కేవలం అతను అమరావతి ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలకి అండగా నిలబడ్డాడు. అతని గత చరిత్ర ఎలా ఉన్నప్పటికి కూడా నిలబడ్డాడు, ఉద్యమాలు చేశాడు, ఉద్యమాల్లో పాల్గొన్నాడు. కాబట్టి ఉద్యమ నాయకుడిగా అమరావతి ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గీయటం ద్వారా ఒక మంచి సంప్రదాయం వస్తుంది అనేటువంటి ఆలోచనతో అతని దగ్గర రూపాయి డబ్బులు లేనప్పటికి కూడా అతని పేరు ప్రపోజల్ చేసిందే చిన్ని గారు. అతన్ని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వమని అధిష్టానాన్ని కన్విన్స్ చేసిందే చిన్ని గారు. అతని ఎన్నికల ఖర్చు దగ్గర నుంచి, అతని రాకపోకల ఖర్చు దగ్గర నుంచి ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టుకుందే చిన్ని గారు. ఇవాళ తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు అవకాశం ఇప్పించడానికి ఎంతో కృషి చేసినటువంటి చిన్ని గారి పైన ఈ రోజున అవాకులు చవాకులు పేలుతున్నాడంటే అతని యొక్క మానసిక పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొలికిపూడి శ్రీనివాస్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా మిగతా ప్రాంతాల్లో ఉండేటువంటి అందరికి కూడా ఒక కనువిప్పు కలిగింది. విజయ్ గారు, ఇప్పుడు ఆయన దగ్గర రూపాయి లేకపోయినా అనే మాట మీరే మాట్లాడారు. అంటే కేసినేని చిన్ని గారే ఎక్స్ట్రా ఎదురు డబ్బులు పెట్టుకుని ఆయన పార్టీలో విజయం సాధించడానికి తన వంతు కృషి చేశారా అంటున్నారు. మరి 5 కోట్లు ఇచ్చినట్టుగా ఉన్న ప్రూఫ్ సంగతి ఏంటి? ఎక్కడా ప్రూఫ్, మీరు ఒక్కటి గమనిస్తే ఎక్కడా ప్రూఫ్స్ లేవు. ఆయన మీరు చూస్తే మీరు చూడండి, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఒకసారి ఏమంటాడు, నేను ఐసిఐసిఐ అకౌంట్ ద్వారా డబ్బులు పంపించాను అంటాడు. సరే అకౌంట్ తీ బాబు అని చెప్తేనేమో ఒక స్టేట్మెంట్ పంపిస్తాడు. అది ఎవరికి పంపించాడో ఆ పేర్లు ఉండవు, ఒకవేళ ఉన్నా కానీ చిన్ని గారికి సంబంధించిన అకౌంట్ ఎక్కడా లేదు. ఒకటి, ఆ మొత్తం ట్రాన్సాక్షన్ కలిపి కూడా 60 లక్షలు 50 లక్షల్లో ఉంది. రెండోది, ఒకసారి అంటాడు 3 కోట్లు ఇచ్చామంటాడు, మరొకసారి 4 కోట్లు ఇచ్చామంటాడు. నా స్నేహితులు 4 కోట్లు ఇచ్చారు. నీకు స్నేహితులు 4 కోట్లు ఎలా ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా దానిపైన నేను అనుకుంటా ఉన్నాను చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతను చేసేటువంటి ఆరోపణలు అది ఒక క్రెడిబిలిటీ, పార్టీ క్రెడిబిలిటీ. అంటే ఆయన ముఖార విందానికి మేము 5 కోట్ల రూపాయలు తీసుకొని ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అతనికి?
ఆయనకు 5 కోట్లు ఇచ్చి ఆయన పరిస్థితి ఏంటో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు చెప్తా ఉన్నారు. మా దగ్గర 1,00,000 తీసుకున్నాడు, మా దగ్గర 10,000 తీసుకున్నాడు, మా దగ్గర 2 లక్షలు తీసుకున్నాడు, ఈయనేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటుంటే మేము ఆశ్చర్యపోతున్నాం. మేము ఫస్ట్ ఏమనుకున్నాం, ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక మంచి చదువుకున్న వ్యక్తికి ఇచ్చినందుకు మేము అందరూ కూడా సంతోషించాం. పోనీలే అందరికీ రాజకీయాలు అందరికీ అవకాశాలు రావు, ఇతనికి అద్భుతంగా అవకాశాలు వచ్చిన తీరా చూస్తే ఇతను తొండ ముదిరి ఓసరవిల్లు అయినట్టు ఫస్ట్లోనే ఇతని పైన చర్యలు తీసుకోవాల్సింది. ఎస్సీ సామాజిక వర్గం చదువుకున్నవాడు తెలుసుకుంటాడనేటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. 1కి 10 సార్లు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటన అయిపోయిన తర్వాత దీనికి ముగింపు పలుకుతారు. ఆయన పైన చర్యలు తీసుకోవాలనేటువంటిది సహజంగా ఉన్నటువంటి కార్యకర్తల మనోభావం. దాన్ని మరి బాబు గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం ఆయనకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొలికిపూడి గారి ఇష్యూ వచ్చిన తర్వాత టీడీపీలో కూడా సీట్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందా, ఈ సాంప్రదాయం టీడీపీ అనుసరిస్తుందా అనేది ప్రధానంగా వస్తున్న చర్చ. టీడీపీలో టికెట్లు అమ్ముకుంటారో లేదో అనేటువంటిది మీరు 40 ఏళ్ల చరిత్రను చూడాల్సినటువంటి అవసరం. ఏ రోజు ఎప్పుడు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో టికెట్లు అమ్ముకున్నారనో కొన్నారనో ఎప్పుడు రానేటువంటి వివాదం. మొట్టమొదటిసారి కొలుగుపూడి శ్రీనివాస్ మాత్రమే చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఇది అబద్ధం అనేటువంటిది అర్థమైపోతా ఉంది. అసలు నువ్వు ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని నిన్ను తీసుకొచ్చి నీకు టికెట్ ఇస్తే నీ దగ్గర డబ్బులు అడగటం ఏంటి? అసలు నీ కెపాసిటీ ఏంటి? నువ్వు 5 కోట్లు ఇచ్చే కెపాసిటీ నీకు లేదు. 5 కోట్లు ఇచ్చే కెపాసిటీ నీకు లేదు. చిన్ని గారికి కూడా టికెట్ అమ్ముకునేటువంటి పరిస్థితి అతనికి లేదు. తెలుగుదేశం పార్టీ సార్ పలానా డబ్బులు ఇస్తే టికెట్ నేను ఇచ్చే అవకాశం లేదు. మీరు చూడండి, ఎంతోమంది పేదలు ఈ రోజున ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చారా? కేవలం కొలికిపూడి యొక్క సెల్ఫ్ టార్గెట్ అచీవ్మెంట్ కోసం అతను ఎప్పుడూ కూడా వివాదాల్లో ఉండి వార్తల్లో ఉండి తద్వారా పబ్లిసిటీ పొందాలంటే పబ్లిసిటీ పిచ్ ఒకటి ఉంది అతనికి. తర్వాత ఇతను అతను సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ప్రయత్నించేటువంటి వ్యక్తి. సో ఏది ఏమైనా కూడా చిన్ని గారి పైన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పైన చేసినటువంటి ఈ యొక్క టికెట్లు అమ్మారు లేదా నేను డబ్బులు ఇచ్చాననేది పూర్తిగా అబద్ధం. రాజకీయాలలో డబ్బులు సంపాదించుకోవడానికి పదవులను అడ్డు పెట్టుకుంటున్నారు అనేది ప్రతి ఒక్క రాజకీయ నేత పైన వస్తున్న ఆరోపణే. అది ఏ పార్టీతో సంబంధం లేకున్నా సరే. ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి నిలబడ్డారు, విజయం సాధించే వరకు మనం చూస్తే కోట్లు ఖర్చు పెట్టలేనిదే ఈ రోజు అధికార పీఠం మీద కూర్చునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. కాదు అంటారా? దీనికోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అందరికీ? మరి ఇప్పుడు ఒకటండి, రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకునేటువంటి మనుషులు ఉంటారు. వ్యాపారాలు చేసుకొని సంపాదించుకొని ప్రజలకు సేవ చేయాలనో లేదో గౌరవం కోసమో హుందా కోసమో లేదా ఏమంటారు రాజకీయం కొంతమంది కొన్ని కోరికలు ఉంటాయి. నేను అసెంబ్లీలో ఉండాలని అటువంటి వ్యక్తులు ఉంటారు. అటువంటిది వేరు. కానీ కొంతమంది కొలిగిపూడి లాంటి వాళ్ళు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాడు. ఈ రోజున ఈ ఎమ్మెల్యే సీట్ అడ్డం పెట్టుకొని కూడా డబ్బులు సంపాదించుకుందామనేటువంటి ఆ ప్రయత్నంలో జరిగేటువంటి పరిస్థితిలోనే ఇవన్నీ అడ్డుపడతా ఉన్నాయి. చిన్ని గారు కొలిగిపూడి చేసేటువంటి అక్రమ వసూళ్ళకి అడ్డుపడుతున్నాడు కాబట్టే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దీనిపైన విచారణ చేసి పార్టీ అతనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ముఖ్యంగా ఈ ఇష్యూలో ఎంత పెద్ద దుమారం రేగుతూ ఉన్నా ఎక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనిపించట్లేదు, కనీసం ఒక మాట కూడా రావట్లేదు. లేదు అంటే ఇది జరిగినప్పటికీ సార్ దుబాయ్ వెళ్ళారు, అతన్ని పిలిపించి మాట్లాడదాం అనుకున్నారు. పల్లా శ్రీనివాస్ లేదు నేనే డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తా అన్నారు. సో బాబు గారు రాగానే అతని పైన దీనిపైన విచారణ చేస్తారు. ఇది కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే జడ్జి స్థానంలో ఉండి ఆలోచిస్తారు. వచ్చిన వెంటనే దానిపైన చర్యలు తీసుకోరు, దానిపైన విచారణ చేస్తారు. ఖచ్చితంగా దాంట్లో విచారణ చేసి అతనికి కూడా చెప్పుకునే అవకాశం ఇచ్చి ఎక్కడ పొరపాటు ఉందో దాన్ని సరిచేసి ఇంకా ఇతను ఇదే ప్రవర్తన ఉంది లేదు ఇతని సైడ్ ఏకపక్షంగా తప్పుందని ఖచ్చితంగా అతనిపైన చర్యలు తీసుకుంటారు. అండ్ మరొక ఇష్యూ భీమవరంలో డిఎస్పీకి సంబంధించి ఏదైతే అక్కడ మనీ తీసుకుంటున్నారు అని ఏదైతే వచ్చినాయో ఆరోపణలు, దాని మీద డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, ఓకే, అండ్ ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం, మీరేమంటారు? ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పింది పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట ఎస్పీ గారు చెప్పారు. నాతో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఇట్లా వివాదాలు వస్తా ఉన్నాయి, పలానా డిఎస్పీ పైన వచ్చినాయి కాబట్టి ఆయన పైన విచారణ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు.
ఆ రఘురామకృష్ణరాజు కూడా ఏం చెప్పాడు, గతంలో నాకు ఉండేటువంటి అభిప్రాయం ప్రకారం అతను నిజాయితీ గల ఆఫీసర్ అనేటువంటిది త్రిపుల్ ఆర్ గారి యొక్క అభిప్రాయం. ఇక్కడ త్రిపుల్ ఆర్ గారి అభిప్రాయం ఏంటి అనేటువంటి దానిపైన కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవంగా విత్ ఇన్ ద ఫోన్ కాన్వర్జేషను ఎస్పీ గారికి చెప్పారు. అది ఎస్పీ గారు ఇట్లా చెప్పారు, దానిపైన విచారణ జరుగుతూ ఉంది. త్రిపుల్ ఆర్ గారు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఆయన చెప్పింది ఆయన అభిప్రాయం చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పడం తప్పని కూడా ఆయన ఏమనలా. సాధారణంగా రాజకీయాల్లో కాదు బయటైనా సరే, ఇప్పుడు ఒక టీమ్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు దాన్ని మనం సమర్థించినా సమర్థించకపోయినా అది ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సిన మాటలు. కానీ మీరు ఒక మాట చెప్పి నేను ఒక మాట చెప్తే మన ఇద్దరి మధ్య ఒకటే విషయం మీద క్లారిటీ లేనట్టేగా, ఆ మాట మీద ఆ టాపిక్ మీద మనం ఒకటే స్టాండ్ తీసుకోలేనట్లేగా. ఇప్పుడు ఒకటి మీరు అన్న మాట కూడా అదేనండి. ఇప్పుడు నాయకులు ఇవాళ త్రిపుల్ ఆర్ ఎమ్మెల్యే అయినా డిప్యూటీ స్పీకర్ అయినా లేదు కొలికిపూడి అయినా అది కార్యకర్తల యొక్క కృషి ఫలితం. అనేక మంది ప్రాణాలు పణంగా పెట్టి వారి ప్రాణాలను కోల్పోయి పార్టీ నిలబెడితే వచ్చిన అధికారం ఇది. మనం ఉమ్మడిగా కొన్ని సీట్లు త్యాగం చేసుకొని అటు జనసేన త్యాగం చేసింది, ఇటు టీడీపీ త్యాగం చేసి ఈ రోజున మనం ఎందుకు చేస్తూ ఉన్నాం, పార్టీ కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేకి తగ్గ వాళ్ళు కొంతమంది ఇవాళ 84 మంది ఏమో కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, మరి ముఖ్యంగా వివాదాలు వస్తుంది కూడా మీరు గమనిస్తే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల పైన ఎక్కువ వివాదాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఆలోచన చేసుకోవాలా, అది మీ గొప్పతనం కాదు, పార్టీ గొప్పతనం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, పవన్ కళ్యాణ్ గారి అవమానాలు, లోకేష్ గారి పాదయాత్రలు, కార్యకర్తల రక్త తర్పణలు ఇవన్నీ కలిస్తే ఇవాళ గవర్నమెంట్. కాబట్టి మేమేదో పెద్ద హీరోలో మేము పెద్ద మా అందాన్ని చూసి ఓటేశారనే అభిప్రాయంలో ఉంటే, భ్రమల్లో ఉంటే మీరు అవన్నీ మానుకొని కార్యకర్తలే ప్రధానం, కార్యకర్తలే మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టారు, కార్యకర్తల పైన పెత్తనం చేద్దామంటే కుదరదు, వాళ్ళతో కలిసి పని చేయడానికే చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని పనిచేయడానికి ఉపయోగించుకోండి. పెత్తనం చేస్తే మాత్రం కార్యకర్తలకు ఉగ్రవ పోస్తే ఏం జరిగిద్దో గత పార్టీలు చూసినాయి. కాబట్టి కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారిని అడ్రస్ చేయడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ విషయంలోనే కాదు, ఇంతకు ముందు కూడా మనం చూసినప్పుడు హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్న అనిత గారు ఆ డిపార్ట్మెంట్లోనే ప్రతి ఇష్యూకి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దూరుతున్నారు, ఎందుకు ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు, ఆయనకి ఏంటి సంబంధం ఆ శాఖ పైన, ఇది ఖచ్చితంగా టీడీపీలో వినిపిస్తున్న మాటలుగా కూడా వింటూ ఉన్నాం. ఇక్కడ టీడీపీలో అటువంటి అభిప్రాయం లేదు, పాయింట్ నెంబర్ 1. రెండోది, హోమ్ మినిస్టర్ గారే స్వయంగా చెప్పారు ఏమని, మాకు లేని బాధ మీకు ఎందుకండి, నాకే అభిప్రాయం లేదు, ఏ ఇబ్బంది లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గానికో ఒక శాఖకో పరిమితం కాదు, ఆయన ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరి అనేకమైనటువంటి కష్టాలు పడితేనే ఈరోజు అధికారం వచ్చింది. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక శాఖకు ఆయన మాట్లాడాడు కాబట్టి ఆ శాఖలో ఇన్వాల్వ్ అయిన ఆలోచనలు తప్పుడు ఆలోచనలు. పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖ గురించి మాట్లాడినా ఆ శాఖకి మంచి చేస్తున్నట్టు అనుకోవాలి తప్ప, ఆయన సలహాలు ఇస్తున్నారు అనుకోవాలి తప్ప, అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు లేదో వాళ్ళని తక్కువ చేస్తున్నారని కాదు. పొరపాటును సరిదిద్దుకోమని చెప్పేటువంటి ఒక గొప్ప టీచర్ గా మేము భావిస్తాం తప్ప ఆయన ఏదో మమ్మల్ని ఏ శాఖ కనిపించట్లేదు, ఓన్లీ హోమ్ శాఖ ఒకటే కనిపిస్తోంది. అంటే యాక్చువల్ గా హోమ్ శాఖ కాబట్టి కాదు, హోమ్ శాఖ అనేటువంటిది ఒక మనిషి జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంశంలో ముడిపడి ఉండేటువంటి శాఖ. ఒక మనిషి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి, యాక్సిడెంట్ అయినప్పుడు పోలీసు దగ్గర నుంచి, లేదు ఒకళ్ళు మన పైన దాడి చేసినప్పుడు కానీ, గంజాయి, అంటే అన్ని మనిషి యొక్క సమస్తమైనటువంటి అంశాలు హోంశాఖ ముడిపడి ఉంటాయి. కాబట్టి హోంశాఖలో వచ్చేటువంటి ఏ సమస్య వచ్చినా దానిపైన కొన్ని విషయాలు చెప్తానండి. బోర్గడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి అత్యంత జుగుప్సాకరంగా భారతదేశంలో ఎవరు మాట్లాడినంత అతి క్రూరంగా, నీచంగా, నికృష్టంగా మాట్లాడేటువంటి సందర్భంలో అతను అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో అతనికి రాచ మర్యాదలు జరిగినాయి. దానిపైన పవన్ కళ్యాణ్ గారైనా మాట్లాడచ్చు, నేనైనా ఎవరైనా మాట్లాడచ్చు, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితి జరిగినప్పుడు పోలీసులు లేదా మనం దేవుళ్ళం కాదు, పొరపాట్లు తప్పులు చేస్తుంటాం, దాన్ని సరిదిద్దుకోమని చెప్పే ఒక మాస్టర్గా చూస్తాం తప్ప ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారనేటువంటి ఆలోచన లేదు. ఉమ్మడి గవర్నమెంట్ అందరం కలిసిమెలిసి చేస్తాం. త్రిపుల్ ఆర్ గారైనా సరే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని
ఏదన్నా అవమానించారు అనేటువంటి భావన ఎవరికి కలగలేదు. ఆయన కూడా సలహానే ఇచ్చారు, ఆయన కూడా ఆయన అభిప్రాయం చెప్పారు. సలహాలు ఎప్పుడు ఇస్తాం మనం? సలహాలు ఎక్కడ పొరపాటు జరిగినప్పుడు సలహాలు ఇస్తాం. ఓకే, అంటే నా పని నేను సరిగ్గా 100% చేయాల్సిన దాంట్లో ఎంతో కొంత మిస్ అయినప్పుడే ఇలా కాదమ్మా అలా చేయాలి ఇలా చేయాలంటే సలహాలు మంచిది కదా. ఇప్పుడు 100% రిజల్ట్ రావడానికి పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేస్తున్నారు అనిత గారు. అంటే అనిత గారు ఇంతకు ముందు కూడా మంత్రి, ఆమె ఇంతకు ముందు కూడా మంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తే హోంమంత్రి అనిత గారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అయ్యారు మంత్రి, ఇప్పుడు అయ్యారు ఎమ్మెల్యే గారు. సీనియారిటీ ఉన్న హోంమంత్రి గారికి ఎలా పని చేయాలో, ఎంతవరకు పని చేయాలో, ఏ టైంకి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో ఇంకా అవగాహన కావాలి. కాబట్టి సలహాలు సూచనలు పవన్ కళ్యాణ్ గారి నుంచి అందుకుంటున్నారు, అంతేనా? కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు, కొత్తగా మంత్రి అయ్యారు, లేదా నేను సీనియర్ని అయినప్పటికి కూడా నేనైనా ఎవరైనా సరే కొన్ని అంశాల్లో ల్యాప్సెస్ ఉంటాయి. 100% డెలివరీ సిస్టమ్ ఎక్కడా లేదు. ఏ సిస్టంలో కూడా 100% డెలివరీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఎక్కడో అరవకొరవ పొరపాటు అయినప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు సరిదిద్దుతున్నారు. కాబట్టి మాకు మంచిదే, కలిసి మెలిసి ఒకరి తప్పులు ఒకరు సరి చేసుకొని ప్రజలకు అల్టిమేట్ గా మంచి రిజల్ట్ ఇస్తా ఉన్నాం. అది మంచిదే, 100% మంచిది. కానీ ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? ఇప్పుడు ప్రజల ముందు మనం ఉన్నాం. ఒకవేళ నేనే ఎక్కడన్నా ఒక చిన్న మిస్టేక్ చేస్తాను, మీరు నన్ను సరిదిద్దాలి. ప్రజల ముందు అందరి ముందు సరిదిద్దుతారా? ఎక్కడ చెప్పాలో అక్కడ ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. ప్రజల దగ్గర చెప్పాల్సిన పరిస్థితి ప్రజల దగ్గర చులకనని మేము అనుకోవట్లేదండి. మాకు సలహాలు ఇస్తున్నారండి ప్రజలంటే. హోంమంత్రి అనిత గారికి ఓట్లేసి ఆమెను గెలిపించి మంత్రి స్థానంలో కూర్చోబెట్టింది ఎవరు? ప్రజలు. అందరూ జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమెకు ఓట్లేసి ఆమె సమర్థవంతంగా తన పనిని తాను నిర్వర్తించగలదు అని నమ్మే ఆమెను ఓట్లేసి గెలిపించారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారి ఆ స్థానంలో ఉంచారంటే 100% నమ్మారు. ప్రతి దగ్గర ఉంటే మీరు అన్నట్లు లోటుపాట్లు ఎవరి పనిలోనైనా ఉంటాయి. ముఖ్యమంత్రి స్వయాన నమ్మి కూర్చోబెట్టిన తర్వాత ఖచ్చితంగా సలహాలు సూచనలు ఉన్నవి ప్రైవసీగా, లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకుని అంతర్గతంగా వాటి గురించి డిస్కస్ చేసి అప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం ఆమెను బహిరంగంగానే సలహాలు సూచనలు ఇస్తే కాస్త ఇబ్బంది పడే పరిస్థితులు ఒక మహిళగా ఉండవా? ఎస్పీ గారికి బహిరంగంగా చెప్పలా, లేదు పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా నేను చెప్పానని చెప్పలా. ఎస్పీ గారు అన్యోపదేశంగా ఆ ప్రెస్ మీట్ లో చెప్పారు అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గా అనిత గారిని అవమానించాలనేటువంటి అంశం లేదు. ఎక్కడా కూడా అటువంటి సంఘటన జరగలేదు. భీమవరం డిఎస్పీ విషయంలో కూడా పబ్లిక్ గా చెప్పలేదు. అది చాలా సీక్రెట్ గానే చెప్పారు, గౌరవంగానే చెప్పారు. ఇక్కడ ఒకటండి, మేము ఉమ్మడిగా కలిసి ఉండేది ప్రజల కోసం, ఎవరి సొంత ఇగోల కోసం కాదు. ఒకరు దాంట్లో ఒకరు వచ్చి సలహాలు ఇస్తే ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ఆ తీసుకున్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో తప్పుగా భావించేటువంటి పరిస్థితి లేదు. ఓకే, ఇది కొలికపూడి గారి ఇష్యూ కావచ్చు, మొన్న జరిగిన తంబలపల్లి లిక్కర్ ఇష్యూ, ఫేక్ లిక్కర్ ఇష్యూ కావచ్చు, ఈ రోజు జరిగిన భీమవరంలో ఇష్యూ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీని పక్కన పెడదాం ప్రస్తుతానికి. ఈ రెండు పార్టీల మధ్య ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితులు. ఎక్కడ నెల్లూరు లిక్కర్ ఫేక్ లో ఏం జరిగింది? కందుకూరు మీరు ఇంకా అనేది ఏంటంటే మేము పట్టుకున్నందుకు మమ్మల్ని అభినందించాలి. ఒక కల్తీ మద్యం చేసే డంపుని పట్టుకున్నందుకు ఎవడు చేసినా ఇంకా మీరు ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేయాలా. మా పార్టీ వాళ్ళు చేస్తున్నా సరే మేము పట్టుకున్నామంటే ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేయాలా. అది కాకుండా మాకు ఏదో ఉందనుకునేటువంటిది పొరపాటు ఆలోచన. మీరు చెప్పిన పాయింట్ గా నేను చెప్పేది ఏంటంటే అదే మీరు తమ్ముడు తనోడైనా సరే ధర్మం పాటించేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, అంతే కదా. మా పార్టీ వాడు తప్పు చేసినా మేము ఒప్పుకోవట్లేదు, ఎవడు తప్పు చేసినా మేము ఒప్పుకోవట్లేదు. కాబట్టి తప్పు చేసిన వాడిని నేరస్తుడిగానే చూస్తాం, వాడిని కులంగానో పార్టీగానో చూడం. అంటే అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి. మీరు టీడీపీయే, నేను టీడీపీయే అనుకుందాం. సో ఇద్దరి మధ్య ఎక్కడో ఒక చిన్న ఇష్యూస్ నడుస్తాయి. అప్పుడు ఏం చేయాలి? ఒకరి మీద ఒకరు ఉంటాయి. అది ఆ ఉన్న దాంట్లోనే ఒకరి మీద ఒకరు రాళ్ళేసుకునే పనిలో ఇవన్నీ జరుగుతున్నాయి, బయటకు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఏపీ ప్రజలు వినిపిస్తున్న మాట. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా జరిగేటువంటి సంఘటనలు ఫింగర్ టిప్స్ మీద చెప్పే ఒకటో రెండో తప్ప బై అండ్ లార్జ్ అందరం చాలా సఖ్యతగా కలిసిమెలిసి పనిచేసుకుంటా ఉన్నాం. ఎక్కడన్నా పొరపొచ్చులు వస్తే దాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మా వాళ్ళని సరి చేస్తారు, జనసేన వాళ్ళని బాబు గారు సరి చేస్తారు. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని అల్టిమేట్గా ప్రజలకు మంచి చేయాలనేటువంటిది మా యొక్క కూటమి లక్ష్యం. కాబట్టి మేము కలిసే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాలు కలిసే ఉంటాం.
15 సంవత్సరాలు మా ప్రభుత్వం వస్తుంది అనేటువంటి ప్రజల ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటిది మా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈ నమ్మకం నిలబెట్టుకోవాలనంటే ఇంత జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని అంతర్గత విభేదాలు బయటకు వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఖచ్చితంగా ఈ ఇష్యూస్ లో చూసారా చాలా గ్యాప్ తీసుకుని స్పందిస్తున్నారు ఆయన. ఒకటే అండి, నేను చెప్పా అంటే ఆయన పక్కన పెట్టారా మీరంతా? చంద్రబాబు గారు జడ్జి లాంటి వాళ్ళు. ఆయన ఏ విషయాన్ని సరే భావోద్వేగంతో కాకుండా దానిపైన పూర్తిగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని దానిపైన చర్యలు తీసుకునేటువంటి అంశం ఉంటుంది తప్ప ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేటువంటి మెంటాలిటీ కాదు. అందరికీ అవకాశం ఇస్తారు. కొలిగిపూడి గారికి కూడా చాలా అవకాశాలు ఇచ్చారు. ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కాదు, 4వ ముఖ్యమంత్రి. ఆయనకి తెలియనిది, ఆయనకి చూడని అంశాలు కాదు, ఆయనకి తెలియని ఇవన్నీ కాదు. వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మూల్యం ఎవరెవరైతే పార్టీ లైన్ దాటి లేదా ప్రజలకి దూరంగా లేదా కార్యకర్తలకు దూరంగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. అంటే చూడడానికి కూటమిగా ఉన్నప్పటికీ కూడా జనసైనికులకి లేదా జనసేనకు సంబంధించిన వ్యక్తులకి టీడీపీ కార్యకర్తలకి మధ్య పడడం లేదు. వాళ్ళు ఎందుకో దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అందువలనే ఈ అంతర్గతంగా ఉండే విభేదాలన్నీ కూడా తెర మీదకి ఈ రకంగా వస్తున్నాయని గట్టిగా వినిపిస్తున్న మాట. మేబీ కార్యకర్తల్లో అసహనం ఏమైనా ఉంది అని అనిపించిందా మీకు? దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటండి, నేను చెప్పా 100% డెలివరీ మెకానిజం అనేది ఎక్కడా జరగదు. కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యేకి అతని ప్రయారిటీస్ ఎన్నికలకు ముందు ఒకలాగా ఉంటుంది. అధికారంలోకి వచ్చినాక ఆయన ప్రయారిటీస్ మారిపోతాయి. ఏ ఇన్వెస్టర్సో బిజినెస్ మ్యాన్సో వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు. కార్యకర్తలు మర్చిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? కార్యకర్తలు కూడా ఆ క్యాండిడేట్ని మర్చిపోతారు. ఎప్పుడైతే కార్యకర్తలు మర్చిపోతారో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మర్చిపోతారు. వాళ్ళ రాజకీయ జీవితం అంతటితో సమాప్తం అవుతుంది. కాబట్టి కార్యకర్తల్ని జాగ్రత్తగా చూసుకొని ఏ నాయకుడు కూడా రాజకీయ ప్రస్థానం లాంగ్ టర్మ్ నడవదు. మీరు చూడండి, ఇప్పుడు గురజాల ఎరపతినేని గారు ఉన్నారండి, 6వసారి పోటీ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు పోటీ చేసినా హోరాహోరీ ఎన్నికలు ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఓడవచ్చు గెలవచ్చు, కానీ ప్రజలతోనే ఉంటా ఉన్నారు. ఈరోజు కూడా 6 సార్లు, అంటే ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయాల్లో ఇంత లాంగ్ రాజకీయాలు చేస్తున్నారంటే కారణం ఏంటి? ప్రజలతో ఉండటం, క్యాడర్ని కాపాడుకోవటం. ఇది ఇంపార్టెంట్. ఏ పార్టీ అయినా అట్లా వైసీపీలో కూడా ఉంటారు. వైసీపీ కొత్తగా వచ్చినప్పుడు అందులో ఉన్న లీడర్స్ బొత్స గారు లేదా ధర్మాన గారు ఇట్లా ఉంటారు. వాళ్ళు చాలాసార్లు నుంచి పోటీ కారణం ఏంటి? క్యాడర్ని మర్చిపోయినోడు కథం. ఓకే, సరే ఈ రాజకీయ పరిణామాలు అన్నీ చూస్తుంటే ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద పట్టు కోల్పోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద పట్టు కోల్పోతున్నారు అనేటువంటి మాట కల్లో కూడా ఊహించాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ మీద ప్రభుత్వం మీద ఆయన పట్టు పోవటం అనేది జరిగేటువంటి అంశమే కాదు. పట్టు ఎప్పటికీ ఉంటుంది. చంద్రబాబు గారికి ఆ పట్టుదల ఉంది కాబట్టే పార్టీ ఇంతకాలం సస్టైన్ అవుతా ఉంది. రాబోయే 100 సంవత్సరాలు కూడా పార్టీకి మార్గాన్ని వేశారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క కెపాసిటీ. పార్టీ మీద పూర్తి పట్టుంది. పట్టు లేని నాయకుల్ని మాత్రం పట్టు పడతారు చంద్రబాబు నాయుడు. చూడాలి, అంటే టీడీపీలో కోరుకునేది కూడా ఒక వర్గం వారు అదే. ఎక్కడో కాస్త లిబర్టీ ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవట్లేదు, స్పందించట్లేదు అని అంటున్నారు. బట్ మీరు అంటున్నారు కాబట్టి టూర్లో లేదండి, కొన్ని చోట్ల పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అవన్నీ మెకానిజం జరుగుతూ ఉంది. 2 ఇయర్లీ ఇంకా 16 నెలలు అయింది. ఖచ్చితంగా రాబోయే 4-5 నెలల్లోనే అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ జరగబోతూ ఉన్నాయి. క్యాడర్కి సంబంధించిన అంశాలు కూడా అడ్రస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. ఈవెన్ పోలీసు దగ్గర నుంచి, రెవెన్యూ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి అందరి యొక్క ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారు. అందరినీ సరిచేసే కార్యక్రమం అయితే రాగానే ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.